చేయకూడదు. గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. ఈ ప్రశ్నని శ్రీనివాసులు గారు ఈమెయిల్ ద్వారా అడుగుతున్నారు. గురోపదేశం లేకుండా మంత్ర సాధన చేయకూడదా, తెలియచేయండి అని కోరుతున్నారండి. మంత్రం ఎక్కడో కాగితం మీద చూసి, పేపర్లో చూసి, లేకపోతే ఎక్కడో మన ఈ ఛానల్స్లో ఇప్పుడు వచ్చేటువంటి వాటిలో ఎక్కడో విని వారు ఏం చెప్తున్నారో మనం ఏం రాసుకుంటున్నామో తెలియకుండాను అట్లా కాకుండా ఎవరైతే ఆ మంత్రాన్ని తగిన విధంగా గురువు నుంచి ఉపదేశాన్ని పొంది వారు దాన్ని ఎన్ని లక్షలు జపించాలో అంత జపించి మరొకరికి ఉపదేశం చేసే అర్హత కలిగిన వారై ఉంటే అటువంటి వారి దగ్గర మాత్రమే ఉపదేశం పొందితే దాని ఫలితం మనకు ఉంటుంది. లేకపోతే ఎక్కడో మనం పేపర్ మీద కనపడింది, పుస్తకంలో కనపడింది అంటే మంత్రం కనపడవచ్చు, కానీ ఆ మంత్రంలో ఉన్న శక్తి మనకు రావాలంటే మనం తగిన గురువు నుంచి దాన్ని తగిన పద్ధతిలో పంచగవ్య ప్రాసన చేసి ఆ వేళటికి మనకు ఉన్నటువంటి అప్పటి వరకు చేసిన పాపాలు దోషాలు పోగొట్టుకుని మన చెవికి మన నాలుకకు ఇట్లాంటివన్నీ ఎన్నో దోషాలు ఉంటాయి. గురువు చెప్పేటప్పుడు మన చెవి పరిశుభ్రంగా ఉండాలంటే, శుద్ధంగా ఉండాలంటే మనకు శ్రవణ దోషాలు ఉండకూడదని అర్థం. అంతేగాని నేను చెవులు కడుక్కున్నాను కాదు, అట్లాగే నాలుగు గీసుకున్నాను కాదు. నాలుగుతో మనం ఎన్నో తప్పులు పలికి ఉంటాం. కాబట్టి ఆ దోషాలు పోవటానికి గురువు చెప్పినప్పుడు మనం నాలుగుతో అంటూ ఉండాలంటే అనటం ద్వారా దానికోసం ముందు పంచగవ్య ప్రాసన చేయిస్తారు మన చేత. ఆవు నుంచి వచ్చినటువంటి పదార్థములు 5 కలిపి పంచగవ్యం ప్రాశించడం వలన మనకు ఎన్నో దోషాలు పోతాయి, ఎన్నో పాపాలు పోతాయి. అటువంటి సమయంలో గురువు సన్నిధిలో మనం దేవాలయంలోనూ లేకపోతే అశ్వత్థ వృక్షం కిందనో ఎక్కడో ఒక నదీ తీరంలోనూ గురువు సన్నిధి నుంచి ఉపదేశాన్ని పొంది ఇంకా ఆ రోజు నుంచి మానకుండా నిరంతరము దాని ప్రమాణాన్ని బట్టి ఎన్ని లక్షలు, ఎన్ని వేలు, ఎంత అనుష్ఠానం చేయాలో అటువంటి శ్రద్ధతో చేయాలి. చేయగలిగిన వారే ఆ ఉపదేశాన్ని తీసుకోవాలి. ఊరికే ఉపదేశం చేస్తున్నారు కదా అని, లేకపోతే మనకు అవసరం ఉన్నప్పుడు ఒక 10 చేసి 100 చేసి 50 చేసి ఊరుకుని మళ్ళీ ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు అట్లా చేయడం అనేది ఈ పారాయణ పద్ధతి, జప పద్ధతి, అనుష్ఠాన పద్ధతి కాదు. కాబట్టి ఎక్కడో పుస్తకంలో చూసి ఎవరో చెప్తే విని అట్లా చేయటం కాదు. క్రమమైన పద్ధతిలో సంప్రదాయబద్ధంగా గురువు నుంచి ఉపదేశాన్ని పొంది మాత్రమే అనుష్ఠానం చేయాలి.